హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ వ్లాగ్స్. మనం అయితే పండక్కి పుదుచ్చేరి ట్రిప్ అయితే వేసాం మన ఫ్రెండ్స్తో కలిపి. మనం అయితే రైట్ నో సోమకర్ స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ అయితే వస్తుంది. మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం. జర్నీ టైం ఈజీగా 20 అవర్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. టైం అయితే నైట్ అయిపోయింది. అంతలోకి ఆకలేస్తుందని చెప్పి మా వాడు బిర్యానీ అని చికెన్ కర్రీ తెచ్చాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళ మమ్మీ ప్రిపేర్ చేసింది. అది తినేసాం. అయితే నైట్ 8 అయింది. మనం అయితే విజయవాడ స్టేషన్ వస్తాం. చూస్తున్నారు కదా, మనం అయితే విజయవాడ స్టేషన్ లో ఉన్నాం. ట్రైన్ అయితే ఇది చుట్టూ తిరిగి వస్తుంది, అందుకని మనకి లేట్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ స్టేషన్ లో ఉన్నాం. మనం పుదుచ్చేరి రీచ్ అవ్వడానికి నెక్స్ట్ డే 11 అయిపోతే అయిపోయింది. ఈజీగా జర్నీ టైం 20 అవర్స్ ఉందని చెప్పాను కదా. మనం మన్నాడు వెళ్ళాం. అండ్ మనం అయితే స్లీపర్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయాం. జనరల్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్వైసే ఉంటుంది, డైరెక్ట్ ట్రైన్ పాండిచ్చేరికి. అండ్ అక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. మనం అయితే బైసైకిల్ అయితే రెంట్కి తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చి సైకిల్కి 350 అయితే ఛార్జ్ చేశారు. డబుల్ సైకిల్ వెళ్తే డబుల్ సైకిల్, అది సింగిల్ వెళ్తే సింగిల్ సైకిల్ ఉంది. మేము 2 డబుల్ సైకిల్, 3 సింగిల్ సైకిల్ తీసుకున్నాం. అండ్ లైసెన్స్ ఉంటే బైక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి సైకిల్స్ అయితే తీసుకున్నాం. సైకిల్ తొక్కి ఒప్పుకుంటే తీసుకొచ్చాము, లేకపోతే అనవసరం. ఎందుకంటే మాకు చిరాకు వస్తుంది సైకిల్ తీసుకుని. మనదైతే డే 2లో అయితే సైకిల్ తీసుకోలేదు. డే 2 వీడియో కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ అది తొక్కకుండా సైక్లింగ్ చేసుకుంటే మనం అయితే బోటింగ్ వెళ్ళే సైడ్కి వెళ్ళిపోయాం. మనం ఉంటే చాలు, వాళ్ళే పిలుస్తారు బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి. పర్ హెడ్ అయితే 300 తీసుకుంటారు. బోటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే వచ్చేసి మనకి ఫిషింగ్ హార్బర్ చూపిస్తారు అండ్ 2-3 ప్లేస్ చూపిస్తారు. చూడండి మీరు కూడా. వన్ వచ్చేసి మనకి ఫిషింగ్ హార్బర్ చూపించారు. ఇది సెకండ్ ప్లేస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మనకి ఇన్స్టాలో ఒకటి అంత ఫేమస్ అవుతుంది, కానీ ఇక్కడ చూస్తే ఏం లేదు, అంత ఏం లేదు. అండ్ మనకి చూపించిన ప్లేస్లో ఇది థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి ఇదైతే ఇక్కడ బోట్ మనకు ఒక 10 మినిట్స్ ఆపుతారు, వెళ్ళి చూసి రమ్మని చెప్పి. ఇక్కడైతే మనకి ఏమీ లేదు. ఏషియన్స్ టైంలో ఇక్కడ ట్రేడింగ్ జరిగిందంటారు. అండ్ అండ్ ఇక్కడ అయితే ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ పాత గోడలు ఉన్నాయి అంతే. అంత చెట్లు ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే షాపింగ్ ఉన్నది. చిన్న చిన్న హ్యాట్స్ అని చెప్పి, లేకపోతే క్రాఫ్ట్ ఐటమ్స్ టైపు ఇక్కడ షాపింగ్ ఉంది, అంతే తప్ప ఇంకేమీ లేదు. మేము వ్యతిరేకంగా ఉంటాం. సైకిల్ బోటింగ్ అయిపోయిన వెంటనే బీచ్కి అయితే వస్తాం. పాండిచ్చేరి అంటే తెలిసిందే, బీచ్లు ఫేమస్. అండ్ ఇక్కడ సో మెనీ బీచెస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఇది రాక్ బీచ్ అంటారు. ఇక్కడే మనకి సాంగ్ షూటింగ్ కూడా జరిగింది. రాని నిన్ను చూడంగానే అన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా షూటింగ్ ఇక్కడ జరిగింది.
మనం బీచెస్ అన్నీ కవర్ చేసుకొని వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే మనం అయితే ఫ్రెంచ్ కాలనీలో తిరుగుతున్నాం. ఫ్రెంచ్ కాలనీలో ఫోటో లవర్స్‌కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫోటోస్ తీసుకోవడానికి సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. తీస్తా అదే ఆపుతాను. ఆపు ఆపరా ఆపు. డే 1 వీడియో చూసారు కదా! డే 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం.